హాయ్, వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈరోజు మనం కాకినాడ డిస్ట్రిక్ట్ జగంపేట నియోజకవర్గంలో పరిధిలో ఉన్నాం. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మన జనసేన టీడీపీ కూటమి వస్తుందా, లేకపోతే వైసీపీ వస్తుందా? అంటే వైసీపీ ముందర వైనాట్ 175 ఉంటుందా, లేదంటే తెలంగాణలో మార్పు ఉంటుందా? ఇక్కడ జగంపేట నియోజకవర్గంలో ఉండే ప్రజలను అయితే మనం అడిగైతే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందండి? జగన్ గారు రావాలని కోరుకుంటున్నామండి. మాకు జగన్ గారు అన్ని ఇచ్చారని మాకు కోరుకుంటున్నామండి, రావాలని. అదండి. అంటే ఎందుకంటారు? మాకు అన్ని ఇచ్చాడండి, మాకు లోన్లు గట్రా అన్ని ఇచ్చాడని రావాలని కోరుకుంటున్నాం. మాకు అన్ని పనులు బాగా చేశాడని రావాలని కోరుకుంటున్నాం. అది రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ మళ్ళీ గెలిచి ఆంధ్రప్రదేశ్కి అధికారం చేపట్టబోతుందండి? మళ్ళీ వచ్చే టర్న్కి అయితే నాయుడు గారే నెక్కుతారండి. నాయుడు గారు అయితేనే కొంత జనంకి జాబులు గట్రా వచ్చేదండి. కొంత గవర్నమెంట్ జాబులు ఎవరికి వస్తలేదండి. అన్ని ప్రైవేట్ జాబుల కింద ఉన్నాయి. గవర్నమెంట్కి కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఈ పరిపాలన. అయితే ఎందుకు డబ్బులు రూపాయి వేసి 10 రూపాయలు కట్టించుకుంటాం కింద ఉంది. డబ్బులు వేస్తున్నాడు ఎందుకు? ఇంటికి అడుక్కున్న వాళ్ళకి వేసి పని చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వేయక్కలొద్దు. ఇన్ని జాబులు కూడా అనవసరం జాబులు ఎందుకు? కోటాల కట్టుకు వెళ్ళి తెచ్చుకోలేరా? ఎందుకు 3 రూపాయల జాబులు వేస్తామని జనం దగ్గర జనాలు పిండి తింటాం? అవన్నీ వేస్ట్. ఏ కోట కట్టుకు వెళ్ళి తెచ్చుకోలేమా? ఇంటింటికి కార్లు ఎందుకు? ఇవన్నీ ఖర్చులు మళ్ళీ మన మీద వేస్తున్నారు కదా ఎవరైనా. అవన్నీ తగ్గించి అన్నీ నార్మల్గా అమ్మితే చాలు, తగ్గించి అమ్మితే చాలు. అది నేను అనేది. పరిపాలన అతను చేసినప్పుడు కరెంటు బిల్లు నాయుడు గారు చేసినప్పుడు నెలకే 2 నెలలకి 200 వచ్చేది. ఇప్పుడు నెలకి 500 వస్తుంది. ఇంకేంటి ఇక్కడ డిఫరెన్స్? ఏది డిఫరెన్స్ కాస్తుంది అది చెప్పండి. ఏంటి రూపాయి పెట్టి 10 రూపాయలు లాగేసినట్లేదు ఇది. ఇవన్నీ పెట్టక్కలొద్దు, అన్నీ సమానంగా అమ్మించి చదువుకుంటే కుర్రోళ్ళకి ఒకవేళ అమ్మఒడి గట్రా పెట్టాడు, అవి పర్వాలేదు. ఇంకా అందరికీ డబ్బులు ఎత్తే ఇంకా కట్టబడి వాళ్ళు కూడా కట్టబడరు. ఆ డబ్బులు ఎక్కలొద్దు, అన్నీ సమానంగా అమ్మితే చాలు. అది అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి రావాలంటారు. టీడీపీ జనసేన కూటమి అదే వస్తుంది చుట్టూ, కంపల్సరీ అదే వస్తుంది, మార్చేస్తారు. అది సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది? అంటే టీడీపీ జనసేన వస్తుందా, లేక మళ్ళీ అధికార పార్టీ అధికారం చేపడుతుందండి? అధికారం పార్టీ మరి చేపడుతుందండి. మాకు అమ్మఒడి ఇచ్చారండి, తర్వాత మాకు స్కూలు బాగా గడిచారండి, మాకు పెన్షన్ వస్తుందండి, తర్వాత 15,000 రూపాయలు వస్తుందండి. జగన్ గారికి ఎన్నో మంచి పనులు చేస్తున్నారండి. మాకు కూడా ఇంటింటికి తెచ్చి బియ్యం పంచి పెడుతున్నారండి. పెన్షన్ కూడా ఇంటింటికి వచ్చేస్తున్నారు. వాలంటీర్లు కూడా వ్యవస్థ బాగుందండి. మాకు జగన్ గారు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు సీఎంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా మాకు బాగుంటుందండి. జై జగన్, జై జగన్. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ ఏ పార్టీ గెలిచి అధికారం చేపట్టబోతుంది సార్? అధికారం అంటే అండి, ప్రజల్లో ఇప్పుడు వచ్చి జగన్ గారు మంచి అవకాశాలన్నీ ఇస్తున్నారండి జనాలకి. ఒక పెన్షన్ విషయం కాదు, ఒక రేషన్ విషయమే కాదు, అలాగే పిల్లలకి డబ్బుల విషయమే కాదు, చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ జగన్ గారిని కోరుకుంటారని మేము అనుకుంటున్నామండి. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ మీకు మళ్ళీ అధికారం చేయబడుతుంది అనుకుంటున్నారు? అంటే అధికార పార్టీ మళ్ళీ 175 వస్తుందా, లేక టీడీపీ జనసేన కూటమి అధికారం చేపడుతుందండి? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పనులు ప్రజలందరూ కూడా గుర్తించి ఇక్కడ భారతదేశం ఎంతో గర్వపడేలాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా బీజేపీ వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటారు? నరేంద్ర మోడీ గారు ఎంతో కష్టపడి, అలాగే కాశ్మీర్ ఒకటే, అయోధ్య ఒకటే, అలా కాశీ ఒకటే, ఇలాగ ఎన్నెన్నో మంచి పనులు ఆయన ఈ 5 సంవత్సరాల్లోని కూడా చేస్తూ వస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని గుర్తించి బీజేపీ గవర్నమెంట్కి
కొమ్ము కాస్తారని మరీ కోరి పేదస్తున్నాం. అంటే ఇది ఈ అధికార పార్టీ ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అన్నది ఇక్కడ ఎన్నో సీట్లలో పోటీ చేయట్లేదు కదా, కూటమి ద్వారానే చేస్తుంది కదా, మరి బీజేపీ ఎట్లా వస్తుందని మీరు భావిస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా బీజేపీ గవర్నమెంట్కి కొమ్ము కాస్తేనే ఈ మన భారతదేశం కూడా నిలబడుతుంది. మళ్ళా అలా పక్క చూపులు చూస్తే మాత్రం ఏ భారతదేశమే. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు మళ్ళీ ఏ పార్టీ గెలిచి అధికారం చేపట్టబోతుందంటారు? అంటే టీడీపీ జనసేన కూటమి వస్తుందా, అంటే మళ్ళీ అధికార పార్టీయే మళ్ళీ తిరిగి అధికారం చేపట్టబోతుందా? ఏ పార్టీ వస్తుందంటారు? టీడీపీ జనసేన కూటమి వస్తుంది. బీజేపీ కూడా పొత్తులతో వస్తుందంట కదా, ముగ్గురు కలిపి గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. టీడీపీ జనసేన బీజేపీ కలిపి. అంటే ఆ పార్టీలు వస్తే మీకు ఏమన్నా మేలు జరుగుతుందంటారా? ఇప్పుడు జరిగే కార్యక్రమాలు కూడా పైన సెంట్రల్ నుంచి వచ్చి నిధులతోటే ఖర్చు పెడుతున్నాడు. జగన్ అప్పులు చేసి పెడుతున్నాడు, సొంతగా ఏం పెడతలేదు కదా. ఎవరు వచ్చినా నిధులు తెచ్చే పెడతారు, ఏ గవర్నమెంట్ వచ్చినా అని. వీళ్ళు వచ్చినా పైన నిధులకు పోరాడతారు అంతే. కొత్తగా మార్పుని తీసుకొస్తామంటున్నారు కదా, అందరూ కూడా మార్పు కోసం ఆలోచిస్తున్నారు. మార్పు వస్తుంది ఖచ్చితంగా. సార్వత్రిక ఎన్నికలలో మీకు ఏ పార్టీ వస్తుందా? అంటే జనసేన టీడీపీ కూటమి వస్తుందా, లేకపోతే వైసీపీ వస్తుందా? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? లేకపోతే ఏమన్నా తెలంగాణలో ఏమన్నా మార్పు ఉంటుందని అనుకుంటున్నారా? ఏముండదని జగన్ వస్తాడని. మరి ఎందుకంటారు? చేసిన పనులు ఉన్నాయి కదా, అమ్మఒడి కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ ఇంప్రూవ్మెంట్ ఒకటి ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. అది ఒకటే కాకుండా ఇంకా చాలా 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 చేసాడు. రైతులకి వడ్డీ లేని రుణాలు ఇలా చేసి ఇంకా అంతకంట చేసి నెక్స్ట్ ఎవడో వస్తాడని గుంజుకుని ఉన్నదాన్ని నిలబెట్టుకుంటాం మంచిది. అంటే మీరు ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి ఇప్పుడు కలిసికట్టుగా వస్తున్నాయి కదా, దీనివల్ల ఏమన్నా మన వైఎస్ఆర్సీపీ కూటమికి ఏమన్నా ఉంటుందా, చెప్పుంటుందా? వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకోలేదు, వీడికి దెబ్బ మాత్రం ఏముండదు. అంటే మాట మీద నిలబడలేదు చంద్రబాబు నాయుడు, ఆడి మాట చెప్పమ్మగా ఇది పవన్ కళ్యాణ్. ఏ టైంలో పొత్తు పెట్టుకోవాలి, ఏ టైంలో చేయాలని ఒక క్లారిటీ లేని వ్యక్తులు వీళ్ళిద్దరూ. ఇంకా అలాంటప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాత్రం వీళ్ళకి మాత్రం చేసేది ఏముండదు, ఏం లాస్ ఏముండదు. వాళ్ళిద్దరూ కలర్ వాళ్ళు ఇంకా ప్లస్ తప్ప మైనస్ అయితే ఉండదు. వైనాడు 175 అనుకుంటున్నారా? 100%. అంటే ఆ చేసిన పనులే దానికి నిదర్శనం అని అనుకుంటున్నాను.